నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్య చేశారు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్, కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారంటూ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ముందుగా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ సీరియస్ కామెంట్ తోటి మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఆయన ఉద్దేశం సదుద్దేశమైనా మరీ క్రిమినల్ వేస్ట్ అనటం ఎంతవరకు కరెక్ట్? కొమ్మినేని గారు, మీకు శివశంకర్ గారికి నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తిగా అవాస్తవం అని కూడా చెప్పలేము. మన మొత్తం భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక కోర్స్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఏ వ్యక్తి కూడా, ఏ స్టూడెంట్ కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ ఏదో ఒకటి ప్రత్యేకంగా ఒక కోర్సు చేస్తేనో, లేకుంటే అతన్ని రిక్రూట్ చేసిన కంపెనీనే కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తేనే తప్ప ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ప్రాక్టికల్ గా నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది ఈ చదువుల వల్ల అనేది కరెక్టే. ఇప్పుడు డిగ్రీలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇంజనీరింగ్ అంటే, కేవలం ఒక సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఆధారంగా మనకి ఉద్యోగం వస్తుంది అన్న ఒక ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది మొత్తం భారతదేశ విద్యా వ్యవస్థ అంతా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. దాదాపు 80% మంది విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత కూడా నేరుగా ఉద్యోగాలు చేసే నైపుణ్యం వాళ్ళలో లేదు అని వివిధ నివేదికలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఈ ఇబ్బంది ఉందన్నమాట వాస్తవమే. కానీ రేవంత్ రెడ్డి గారు అంత గట్టి పదాలు వాడకుండా ఉండాల్సింది. క్రిమినల్ వేస్ట్ అనేది, దాంతో పాటు ఒక దరఖాస్తు నింపడం కూడా రాదు ఉద్యోగం కోసం వీళ్ళకి అనడం అనేది వాళ్ళ మీద విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి ఇంకో ఉద్యోగానికి పోవాలనుకున్నా సరే, ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగం కోసం దరఖాస్తు ఫిల్ చేసే కూడా రాదంట. ఇలాంటి వాళ్ళంతా మనకెందుకు అన్నప్పుడు చాలా చోట్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విద్యార్థి వాళ్ళ ఆత్మన్యూనత భావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు నింపడం రాకపోవడం అనేది చిన్న విషయం, అది నేర్చుకోవచ్చు కావాలంటే. నా లెక్కను చెప్తే రాజకీయ నాయకులు పక్క వాళ్ళ సాయం లేకుండా ఏ రాజకీయ నాయకులు తమ నామినేషన్ పత్రాన్ని నింపగలుగుతారు? అంటే ప్రతి రంగంలోని ఈ ఇబ్బంది ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. ఈ లోపం అయితే ఉంది, ఏది సరైన నైపుణ్యం లేదన్న లోపం అయితే ఉంది, దాన్ని సరిచేయాలి. అట్ ది సేమ్ టైం ఇది మొత్తం ఆయన కూడా చెప్పారు, దాంతో మళ్ళా మొత్తం విద్యార్థుల్ని మనం తప్పు పట్టలేము, ఇది వ్యవస్థలోనే ఉన్న లోపం, దీన్ని సరిచేయాలని కూడా చెప్పారు. కానీ అది క్రిమినల్ వేస్ట్ అనే పదము, వీళ్ళకు కనీసం దరఖాస్తు నింపే ఇది కూడా రాదు అనడం, ఇవన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో నిజమేనేమో, మాకేమీ తెలియదేమో, ఏమీ రాదేమో అని ఒకటి. సమాజం అంతా వాళ్ళని, ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏమీ రాదంట, ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఒక రెజ్యూమ్ దరఖాస్తు నింపడం కూడా రాదు వీళ్ళకి అంటే అది కరెక్టే. కానీ బాధ్యత ఆయనది కూడా కదా, గవర్నమెంట్ది కదా, కంటిన్యూస్ ప్రాసెస్ కదా గవర్నమెంట్ అన్నది. ఆ స్టాండర్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మెయింటైన్ చేయకపోయినా ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు, అట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీలకు ఎట్లా అనుమతి ఇచ్చారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇది చాలా కాలం నుండి వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని సంస్కరిస్తా అని చెప్తున్నారు, మంచిదే. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చాలా కాలం అయింది, ఇప్పటి వరకు ఏం తీసుకున్నారు అన్నది ఒక పెద్ద పజిల్. అంటే రాజకీయ నాయకులు సహజంగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేయడానికి, తమదేమీ తప్పు లేదనడానికి ఇవన్నీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మొత్తం ఈ విద్యా వ్యవస్థను ప్రాక్టికల్ గా, ఒక విద్యార్థి కోర్స్ అయిపోయి బయటికి రాగానే డైరెక్ట్ గా ఒక కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీకి ఏం అవసరమో ఆ ఉద్యోగం చేసే స్థాయిలో నైపుణ్యం ఇంజనీరింగ్ కాలేజీల్లోనే అక్కడే నేర్చుకునేలాగా అవకాశం కల్పిస్తే మాత్రం గొప్ప విషయమే, అభినందించాల్సిన విషయమే. కాకపోతే విద్యార్థుల విషయంలో మాట్లాడేటప్పుడు పదజాలాన్ని మరీ కఠినంగా కాకుండా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది కొమ్మినేని గారు. రైట్. శివశంకర్ గారు, మీరు కూడా ఇంజనీరింగ్ చదివి ఉంటారు కదా, బహుశా మీకేమనిపించింది? క్రిమినల్ వేస్ట్ అని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సంక్షిప్తంగా సార్ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి, ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగలేదు, విద్యార్థులకి కనీసం లెటర్ రాసేటువంటి పరిజ్ఞానం కూడా నేర్పించలేకపోతున్నారు అనేటువంటి కంటెక్స్ట్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ని ఇది ఏకపక్షంగా తను ఇంజనీరింగ్ చదవలేదని ఇంజనీరింగ్ వాళ్ళ మీద కోపమా అనేటువంటిది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వస్తుంది. ఎందుకంటే రెజ్యూమ్ కూడా రాయలేరు, లెటర్ కూడా అప్లికేషన్ దరఖాస్తు చేయలేదు. ఏంటి సార్, ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి తనకు ఏదైనా కావాలంటే లెటర్ రాలేని స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మన భారతదేశంలో ఇంజనీరింగ్ వ్యవస్థ పిల్లలు అలా ఉన్నారా? ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో దగ్గర అందరూ కూడా దాదాపు ఇంజనీర్లే కదా. వీళ్ళందరూ కూడాను ఏది కంపెనీ పెట్టినా కూడాను, పరిశ్రమలు వచ్చినా కూడాను రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కనీసం వాళ్ళు అప్లికేషన్ చేసేసి ఈమెయిల్ చేసి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు తీసుకుంటున్నారు కదా. 100 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు, 1,00,000 మంది అప్లికేషన్ పెడతా ఉన్నారు, 1,00,000 మందిలో 100 మందికి వస్తా ఉన్నాయి. అంటే 1,00,000 మంది ఎలిజిబుల్ చేసి రెజ్యూములు పెట్టి అప్లై చేసినట్టే కదా. మరీ అంత చులకనగా ఇంజనీరింగ్ విద్యార్థులు మాట్లాడడం అనేటువంటిది బాధాకరమైనటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఏ కంటెక్స్ట్ లో అన్నారో అది
ఆయన తప్పకుండా విద్యార్థుల మీద చేసిన క్రిమినలైజేషన్ అనేటువంటిది, అదేవిధంగా అప్లికేషన్ కూడా రాయలేరనేటువంటి ఈ 2 పదాలని ఖచ్చితంగా దాన్ని ఉపసంహరించుకోవాలి ఏదో ఒక సందర్భంలో అని ఆయనకి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ బాగలేదు, ఇంజనీరింగ్ కాలేజీలో వ్యవస్థను పెంచాలి, లెక్చరర్లకి, ఫ్యాకల్టీకి, ప్రొఫెసర్స్ కి కాస్త అప్గ్రేడ్ చేయాలి, సిస్టమ్ అనేటువంటి దాంట్లో మీరు ఎన్హాన్స్మెంట్ చేస్తే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని కనీసం అంటే అట్లా మాట్లాడడం అనేటువంటిది అది తప్పు సార్. అది రైట్, యాక్సెప్టెన్సే కాదు. రైట్. చూద్దాం మరి. ఆయన ఒక్కొక్కసారి ఒక పదం వాడుతున్నప్పుడు రాజకీయ నాయకులు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగానే ఉంటే బెటరే. కానీ అదే టైంలో ఇంజనీరింగ్ విద్య నుండి ఏ విద్యలో అయినా స్టాండర్డ్ పెంచడానికి ఆయన ఆలోచించడం కూడా సరైనదే కావచ్చు, కానీ బట్ ఇట్లాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిదేమో. రైట్. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్దాం. హైకోర్టులో చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు. కాకినాడ అర్బన్ మండలంలో 15 కోట్లు విలువైన భూమిని కొట్టేసే యత్నం. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త అధికారుల పాత్ర, భార్య ప్రభుత్వం తరఫున, భర్త పిటిషన్ల తరఫున వాదనలు, వృత్తి ధర్మాన్ని, విశ్వసనీయతను విస్మరించిన న్యాయవాదులు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఏసీబీకి హైకోర్టు ఆదేశం ఇవ్వటం సంచలనంగా మారింది. మరోవైపు పోలీస్ కస్టడీ సిఐ నాగరాజు గారిని ఇచ్చారు. కుమారుడి అదృశ్యంపై సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం కంటిన్యూ చేయటం అనేది మరొక సంచలన విషయంగా ఉంది. వీటి మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది శ్రీ పొనక జనార్దన్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ 2 విశేషాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. దీని మీద అసలు ఏం జరిగింది? హైకోర్టు అంత సీరియస్ ఎందుకైంది ఒక ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మీద? అంటే గవర్నమెంట్ లాయరే కదా. అవునండి. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ పెద్దలకి, సాక్షి వీక్షకులు కూడా. గత 2 రోజులుగా అండి ఇప్పుడున్న ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎక్కడ దాకా వచ్చాయంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాదులు, ప్రత్యేక న్యాయవాదులు దాకా వచ్చేసాయండి. సో ఇది చాలా సీరియస్ ఇదిగా తీసుకోవాల్సిన అంశం. కానీ ప్రభుత్వం నుంచి గత 2 రోజులుగా ఎలాంటి దాని మీద వచ్చినట్లేదు. ఈ నేపథ్యం చూస్తానండి, 2013లో కాకినాడ కార్పొరేషన్ కి మరి ఒక ప్రైవేట్ వ్యక్తికి మధ్యన ఒక వివాదం 2013 నుంచి హైకోర్టులో జరుగుతుంటే, ఈ సంవత్సరం జనవరి 8వ తారీఖున ఒక ముగింపు పలికారండి. దానికి ఎలా పలికారంటే, ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక న్యాయవాది, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ తర్వాత ఉండేటువంటి గొప్ప పోస్ట్ అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంటే వాళ్ళందరినీ కూడా మనం లా ఆఫీసర్స్ గా అంటాం అనమాట, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పిలుస్తారు అనమాట. ఎలా ముగింపు పలికారంటే, 2 అడ్వకేట్లు, ప్రైవేటు భూమికి సంబంధించినటువంటి అడ్వకేటు, ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్వకేటు ఎవరంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సో ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే పరస్పర అంగీకారంతో ఇప్పుడు కోర్టుని అయ్యా అది ప్రైవేట్ వ్యక్తిది అని చెప్పి ప్రత్యేక న్యాయవాది చెప్పడం, వెంటనే ప్రభుత్వం వచ్చి కోర్టుని ఏమంటే ఇద్దరు ప్రైవేట్ అయ్యా నాదేనో అది కార్పొరేషన్ కాదు, కార్పొరేషన్ కాకినాడ కార్పొరేషన్ మేమేమని పిలుస్తామంటే చాలా రోజులుగా కో కెనడా అంటామండి. అంత ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ లో అంత విలువైన భూమి, మార్కెట్ వాల్యూ 15 కోట్లని ఆర్డర్ కాపీలో రాశారు, కానీ అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే 2013 నుంచి వివాదం నడుస్తూ ఉంది కాబట్టి. సో అక్కడ ఆ ప్లేస్ లో ఇంకా బిల్డింగ్ కూడా ప్రభుత్వం ఆయన కట్టేసుకున్నాడు. ఎందుకంటే గత జనవరి 8వ తారీఖునే ఉత్తర్వులు వచ్చేసాయి కన్సెంట్ తీసుకొని. సో దీని మీద ఈ అవినీతి ఆరోపణలు ఒక ప్రత్యేక న్యాయవాదిని వస్తే జనరల్ గా ఏంటంటే ఉమ్మడి మనం హైకోర్టు ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు వస్తే వెంటనే అడ్వకేట్ జనరల్ రిజైన్ చేశారండి. ప్లస్ ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోపోగా ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు దాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అదే ప్రత్యేక న్యాయవాది హైకోర్టులో ఒక రిట్ అప్పీల్ ఒకటి దాఖలు చేశారు. సో ఏంటంటే ఇప్పుడు ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, ఆరోపణ దీన్నేమి జడ్జి గారు కూడా అనుమానాలు, మీరు మాకు కోర్టుకి సహకరించలేదు, నాకు అనుమానాలు ఉన్నాయి, మీరు ఇది ఏంది ఎప్పుడో జనవరిలో జరిగిన ఒక ఉత్తర్వుల్ని ఈ రోజు ఒక రివ్యూ పిటిషన్ ద్వారా దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు బయటపడ్డ విషయాలు. సో ఆ న్యాయవాదికి ఉన్నటువంటి కనీసం ఇదేంటంటే వెంటనే రిజైన్ చేయాలి, వెంటనే, లేదా ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి, అడ్వకేట్ జనరల్ కూడా బాధ్యత తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే అలాంటి చర్యలు తీసుకోపోగా ఈ రోజు దాన్ని ఛాలెంజ్ చేశారు, ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చెప్పి. యాక్చువల్ గా అయితే ఏసీబీ ఐజీ స్థాయి అధికారాన్ని 12 వారాల్లో దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఉత్తర్వులు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాని మీద వాళ్ళు సస్పెండ్ వచ్చారు. సో అదొక పార్ట్ అయితే, ఈ రెండో పార్ట్ వచ్చేసరికి
ఈ సాయి కృష్ణ కేసులో వాళ్ళ అమ్మగారు నిన్న హైకోర్టుకి రావడం జరిగిందండి. ఆమె వచ్చి నా దగ్గర తెల్ల కాగితాల మీద సంతకం తీసుకొని విత్డ్రా చేశారని చెప్పి ఆమె ప్రకటించింది. అంటే ఎంత ఇదిగా ఈ అడ్వకేట్స్ అంటే ఎవరండి? ఆఫీసర్స్ ఆఫ్ ద కోర్టు ఎలా చేస్తున్నారు ఇలా? ఒక వ్యక్తికి ఆమెకి తెలుగులో వస్తే తెలుగులో, ఆమెకి తెలిసిన లాంగ్వేజ్ లో ఆమెకి చెప్పాలి ఏం చేస్తున్నారు సంతకాలు తీసుకోనని. కనీసం దాన్ని ఆ జడ్జి గారు అడిగారు, నోటరీ అన్నా చేయించారా? ఆమె చేసిందంటే ఏమీ లేదు. మళ్ళీ తిరిగి అది అంతులేని కథగా సాయి కృష్ణ హెరిటేజ్ కార్పొరేషన్ నడుస్తుంది హైకోర్టులో. సో ఇలాంటి వాతావరణం ఈ ప్రభుత్వంలో ఉంటే వెంటనే అన్నిటికీ సిట్ వేస్తున్నారు కదా, దీనికి ఎందుకు అయ్యారు? ఇలాంటి విషయాల మీదుగా సిట్ వేయాల్సింది. ఓకే, అది కేసు పెట్టడమే కష్టమైంది కదా సాయి కృష్ణ లాకప్ డెత్. అదేనండి, ఇప్పుడు ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం కోర్టుకు సహకరించాలి, వెంటనే ఇచ్చేయాలి రిపోర్ట్, ఇదిగో ఇలా జరిగింది, ఇలా జరిగిపోయిందని ఇవ్వాలి. అలాంటిది కాకుండా కోర్టును తప్పులు దారి పట్టిస్తున్నారు, కోర్టులో రాస్తున్నారు జడ్జిమెంట్ లో, మీరు మమ్మల్ని తప్పు దారి పట్టించారు, కోర్టుకు సహకరించాల్సిన మీరు మాకు ఈ విధంగా అంటే సస్పిషియస్ అనుమానాలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి. అయితే ఇంకొక ప్రశ్నకి జవాబు ఇవ్వండి. ఈ జగన్ గారు నిన్న జనం విపరీతమైనటువంటి రోడ్ల మీద గుమిగొట్టడం వీటితోటి ఆయన వెళ్ళలేకపోయారు. సో ఆ టైంకి అక్కడికి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళలేకపోయారు. కానీ ఆయన కూడా అనుమతించవచ్చు కదా, ఏం కొమ్మునిపోయేది ఏముంటుంది దాంట్లో? గతంలో ఎక్కడా అట్లా జరగలేదా, లేదా ఏ జైల్లోనూ ఇట్లా జరగవా? సార్ నేను ఒకటి చెప్పనా, జైలు మాన్యువల్లో ఎక్కడా కూడా ఈ టైం అని ఈ టైంలో 2 రకాల ఇంటర్వ్యూలు ఉంటాయండి. వారానికి 2 కుటుంబ సభ్యులకి బంధువులకి ఉంటుంది. లీగల్ గా ఇంటర్వ్యూస్ వాళ్ళ ఇష్టం, అవసరాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. ఈ 2 విధానాలు కాకుండా 2 ములాఖాతులు ఉంటాయండి. పర్సనల్ ములాఖాతు, ఈ ములాఖాతు అంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ తో కూడా మనం అక్కడున్న ముద్దాయిలతో మాట్లాడొచ్చండి. అదొక ఇది ఉంది. ఆ ఇది కూడా ఇవ్వకుండా అదే పెన్షన్ కూడా ఈ మధ్య నేను చూసాను 6:30 దాకా కూడా పంపిస్తున్నారు, 6:37 దాకా. జగన్ గారు అక్కడ 5 గంటగా తీసేయారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే డిస్కరేజ్ పవర్ ఆఫ్ సూపరింటెండెంట్, డే సూపరింటెండెంట్ బట్టి ఉంటుంది. కేవలం ఒక వార్తని నిరోధించడం చేయడం కోసంగా అదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు విజయవాడకు కరకట్టకు వచ్చేదాన్ని ఆయన ఎన్నింటి రిలీజ్ అయ్యారండి? రాత్రి ఆ రోజు నాకు తెలిసి ఆల్మోస్ట్ సాయంత్రం 5:30 అయితే ఆయన తెల్లారుదామని రీచ్ అయ్యారంట కరకట్ట. కాదు విడుదల అవటం కూడా 7-8 ఆ ప్రాంతంలో కదా. అంతే, అప్పటి నుంచి ఇక్కడ తెల్లవారుజామున వచ్చాడంటండి. అక్కడి నుంచి 14 గంటల ప్రయాణం జనం. అవును, కూడా కరెక్టే. ఆయన బెయిల్ తీసుకున్న కండిషన్లు ఏమిటి, ఆయన ప్రయాణం చేసింది ఏంటి అనేది అప్పట్లో విమర్శలు కూడా వచ్చినాయి కదా. ఆ కండిషన్లు ఇప్పుడు ప్రభుత్వం అన్ని తొంగలో దొరికేశారండి. ఇప్పుడు ఏం ఆ కండిషన్లు కానీ డిస్ప్లీ పవర్ కానీ ఏమి చూడటం లేదు. ఇష్టం వచ్చినట్టు దోచుకోండి అన్ని వ్యవస్థలు. కేసే లేదంటారు కదా, ఆ కేసే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటున్నారు కదా. సాక్ష్యాలు లేకుండా చేస్తే అక్కడ సాక్ష్యం ఏదో చేశారని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. సరిగ్గా ఒక్కటి చెప్తున్నానండి, సాక్షి టీవీ ద్వారా ఎప్పుడు కూడా ఇలాంటి అవినీతి కేసులు ఇవన్నీ పోయినాయని సంబరపడతాం కానీ ఈ క్రిమినల్ కేసులు ఎప్పుడైనా తలుపు తట్టి లేకపోవచ్చు, ఎక్కడికి పోవండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అవన్నీ కూడా ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇప్పుడుండే ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వీటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి. అలా గుర్తుపోవద్దండి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఇక దుర్మార్గానికి హద్దు లేదా, ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా, చంద్రబాబు అన్నివి దుర్మార్గపు ఆలోచనలు అని సాక్షి ప్రముఖంగా ఇస్తే జగన్ గారు కలవలేకపోయారని చెప్పి వీళ్ళు ప్రధానంగా రాశారు. చనిపోయిన గొర్రెల కాపరి ఓ దారిని పోయే వ్యక్తి అని అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసుకుని సంతోషపడ్డారు. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అని ఇంకో వార్త రాసుకున్నారు. తర్వాత జగన్ రాను వచ్చే పోను పోయని వాళ్ళ అక్కసంతా తీర్చుకున్నారు ఎల్లో మీడియా. ఓవరాల్గా ఈ మొత్తం పరిణామాల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు మన జనార్దన్ గారు చెప్పారు, ఇక 6 తర్వాత కూడా చెంచల్ కూడా జైల్లోనే ములాఖతులు ఇస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు ఇవ్వకూడదు? ఏమి ఇచ్చింటే ఏం కొమ్ముని పోద్దో 2 నిమిషాలు. కొమ్మినేని గారు మొత్తం అంతా పొలిటికల్ యాంగిల్లోనే నడుపుతూ ఉన్నారు. పోలీసుల్ని ముందు పెట్టి నిన్న జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే పక్కాగా జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా ఏమేం చేయబోతారో అన్న దాని మీద కూడా వైసీపీ ఒకసారి ముందే రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన సెక్షన్లలోనే రాజకీయం కనపడుతుంది. ఏమని పెట్టారు? అతన్ని చంపేయాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా యాక్సిడెంట్ చేశారు, ఉద్దేశపూర్వకంగా పెట్టారు. అక్కడే తెలిసిపోతుంది కదా అది పూర్తిగా అవాస్తవం అని.
అబ్బాయి చనిపోయిన తర్వాత, యాక్సిడెంట్ జరిగిన తర్వాత 108 కాల్ కూడా చేశారు. కుట్రపూరితంగా చంపేయాలనుకున్న వాళ్ళు 108 కాల్ చేయరు కదా. రెండు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్తే దాని మీద రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు పరామర్శిస్తారా? అలాంటి వాళ్ళు ఇప్పుడు తిరిదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఒక డాక్టరు, ఆయన మర్డర్లు చేయలేదు, ఇంట్లో కాల్పులు జరపలేదు, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారా అని చాలా అమాయకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో పోలీసులు కొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైలుకి వెళ్ళి మరి నాయకుల్ని పరామర్శించారు కదా. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిపింది జగమెరిగిన సత్యం కదా. అక్కడికి వెళ్ళి బాలకృష్ణ గారిని కూడా పరామర్శించారు కదా. ఆ రోజు ఆధారాలు మొత్తం తారుమారు చేసి ఏకంగా చట్టాన్ని, వ్యవస్థని, పబ్లిక్ అంతాన్ని అవహేళన చేసేలాగా ఏకంగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఇదంతా ఏదో జరిగిపోయిందని చెప్పారు కదా. అవన్నీ కళ్ళ ముందు జరిగాయి కదా. చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రులు, వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు కుంభకోణాల్లో అరెస్ట్ అయితే వాళ్ళని పరామర్శించారు కదా. ఒక మాజీ మంత్రి డైరెక్ట్ గా హత్య కేసులో ఆడియో టేపులతో కాల్ లాగుతూ దొరికితే ఆయన కూడా పరామర్శించారు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్ళు తప్పు చేశారా లేదని కోర్టులు తేలుస్తాయి. పరామర్శించడం అన్నది నాయకులు చేస్తూ ఉంటారు సహజంగా. కానీ ఇది ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. పైగా ఇదేంటి, ఆయనే కాల్పులు జరపలేదు, హత్య చేయలేదు, ఏం చేయలేదు, కుమారుడు యాక్సిడెంట్ చేశారంట. దాన్ని ఆధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారు అని పెట్టారు. మరి తేల్స్తాయి, కోర్టులు తేల్స్తాయి. కానీ ఆ సెక్షన్లు, అక్కడ పరిస్థితులు, వీళ్ళు చెప్తున్న దానికి ఏమాత్రం పొందడం లేకపోగా ఇంకో గమనిస్తే వెంటనే ఈ రాష్ట్రంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు డైరెక్ట్ గా వాళ్ళకి ఇంటికి వెళ్లి అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఎక్కడ చేస్తున్నారు కొమ్మినేని గారు? ఈ కేసులో మాత్రం అప్పటికప్పుడు వెళ్లి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అక్కడికి వెళ్లిన మంత్రి ఎవరు? పార్థసారథి గారు. పార్థసారథి గారిని ఎందుకు పంపించారు? చనిపోయిన వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి, మంత్రి గారు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కాబట్టి దీన్ని రాజకీయ రంగు పునమాలన్న ఉద్దేశంతో అక్కడికి ఆ మంత్రి గారిని పంపించారు. మరుసటి రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఫలానా కులం వాళ్ళు ఖండించారు యాక్సిడెంట్ ని, ఫలానా కులం మొత్తం చనిపోయారని చెప్పి 4-5 చోట్ల రాసేశారు. అంటే ఇక్కడంతా ఒక విధంగా దీన్ని పొలిటికలైజ్ చేసి కుల రాజకీయం చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. లేకుంటే పార్థసారథి గారిని అప్పటికప్పుడు అక్కడికి ఎందుకు పంపిస్తారు? ఇదొకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటనకు వెళ్తే డైరెక్ట్ గా పోలీసులే కవ్వింపు చర్యలకు దిగారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బొత్స సత్యనారాయణ గారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఫెయిర్ గా ఉంటారు. ఆయన బయలుదేరితే 2 కార్లలోనే బయలుదేరారు. వాళ్ళ పత్రికలోనే రాసుకున్నారు ఈరోజు. 2 కార్లలో బొత్స సత్యనారాయణ గారు బయలుదేరితే అక్కడున్న పోలీసులు వెళ్ళి లేదు మీరు ఒకే కారులో వెళ్ళాలి అని చెప్పి అడ్డం పడ్డారు. అప్పుడు బొత్స సత్యనారాయణ ఇదెక్కడ అరాచకమయ్యా బాబు, నేను 2 కార్లలో 10 కార్లు కూడా కాదు 2 కార్లలో వెళ్తూ ఉంటే నువ్వు ఒక కారులోనే వెళ్ళాలని చెప్పడానికి మీరెవరు అని పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ రోజు వాళ్ళ పత్రికలో ఏం రాశారు? పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న బొత్స సత్యనారాయణ అని చెప్పి ఫోటో వేసేసారు. 2 కార్లలో ఏంటి వెళ్తే 2 కార్లు వెళ్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అరాచకం అని రాశారు. మహిళా ఎస్ఐ గారు బైక్ ర్యాలీని అడ్డుకుంటే మొత్తం దాడి చేశారని రాశారు. అక్కడ మనం గమనిస్తే కొందరు వైసీపీ కార్యకర్తలు ఆమె మీద ఎవరు రాకుండా చుట్టూ చేతులు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ దాన్ని డైరెక్ట్ గా దాడి చేసేశారు, అసభ్యకరంగా ప్రవర్తించేశారు అని రకరకాలుగా వక్రీకరించి బ్యానర్ ఐటమ్ రాసేశారు. మరి దారుణంగా అంటే ఏంటి, సింగిల్ ఎజెండాతో గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని మనం ఫేస్ చేయలేం. వైసీపీ అన్నది ఒక అరాచక పార్టీ అని ముద్ర వేసి ఒక అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుందాం అనే కోణంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు 2:30 గంటలకి ములాఖత్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చేసరికి ఆ టైం దాటిపోతే అసలు ములాఖతే లేకుండా చేయాలన్న ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా చేసి ఉండవచ్చు. నిజంగా అంత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళినప్పుడు 1 గంట లేట్ అయినా సరే ములాఖత్కి ఇస్తే ఏం తప్పేం కాదు. కానీ వాళ్ళు ఇవ్వలేదు అంటే ఇది పోలీసులో లేకుంటే జైలు అధికారుల నిర్ణయం కూడా కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పర్యటనకు బయలుదేరుతున్నారో ఒక టీం ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఎపిసోడ్ ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ వైసీపీ వాళ్ళు చిన్న మిస్టేక్ చేస్తారా, దాన్ని మనం రేపు పొద్దున బ్యానర్ ఐటమ్ రాసేసుకొని రచ్చ చేద్దామని కాచుకొని మరి ఒక బృందాన్ని నడుపుతున్నారు. నిన్న కూడా దాదాపు అదే చేశారు. అంటే ప్రతి నిమిషానికి అక్కడ ఉన్న అధికారులకు, పోలీసులకు, జైలు అధికారులకు ఇక్కడ నుంటే వాళ్ళ సందేశం పంపించి జగన్మోహన్ రెడ్డి ములాఖత్ లేకుండా అనుకున్నారు. హోంమంత్రి అనిత గారు ఏం చెప్తారు, 120 కిలోమీటర్లకు మీరు 6 గంటలు వెళ్తారా అని మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలు అనుకుంటే ఏం రాశారు, అసలు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలకు అనుమతి లేదు, కానీ దారిలో అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగి అందరి కార్యకర్తలకి చేతులు ఊపుతూ వెళ్లారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దారిలో వెళ్తున్నారని తెలిసినప్పుడు ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినా కూడా లేదు పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు నమస్తే పెట్టలేను, దండం పెట్టలేనని వెళ్ళిపోవాలా. అంటే దారిలో ఎవరైనా తనను కలవడానికి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగి వాళ్ళతో పలకరించడం, వాళ్ళకు విష్ చేయడం అన్నది కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలా. ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తోంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు
బహుశా ఎప్పుడు కూడా అంత ర్యాలీ చేసి ఉండదు. అరెస్ట్ అయిన రోజు తెల్లవారులు ర్యాలీ చేశారు కదా, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు కదా, మరి పోలీసులు అనుమతి తీసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ చేశారా? ఇదంతా ఏంటంటే అలాంటి ఎక్స్క్లూజివ్ కండిషన్ లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు అలాంటి ర్యాలీ చేయగలిగారు. ఏదో ఒక తీవ్రమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారన్న వాతావరణం సృష్టించినప్పుడు మాత్రమే అలాంటి ర్యాలీ చేయగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వేల మంది వచ్చేస్తూ ఉన్నారే, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది తెలియక ఇదిగో ఇలా రకరకాలుగా అంత అరాచకం, రఫా రఫా అన్నారు, కేకలేశారు, అంటే ఒక విధంగా మొత్తం రేపు రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా డే 1 నుంచి కూడా వీళ్ళు ఇదే ప్రచారం చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారా, ఇదంతా ఒక రిహార్సల్ లో భాగంగా చేస్తూ ఉన్నారా అన్నది అర్థం అవుతుంది. నిన్న మాత్రం వాళ్ళు ఒక మాట అంటేనేమో అమ్మో ఆ మాట అన్నారా అంటారు. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసినా అది శాంతి భద్రతల్లో భాగంగా చెబుతారు. అసలు అబ్బో అదేదో కనీసం కేసు కూడా పెట్టలేదు. ఈ చాలా అన్యాయంగా ఉంది పోలీస్ వ్యవస్థ. అందుకే ర్యాంకులు పడిపోతా ఉన్నాయి ఏపీలో. మరి వాళ్ళకి అర్థం కావట్లేదో లేదా చంద్రబాబు గారి సీనియారిటీ అంతా మరి ఏమవుతుందో ఏంటో తెలియట్లేదు. రైట్, అంతే కదా. ఇప్పుడు కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని చెప్తా అవతల వాళ్ళ అరాచకవాదాన్ని, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి ఉన్న అలవాటు ఒకటే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు అన్ని చెడుగా ఉంటే కన్నా అవతల వాళ్ళ మీద ముందు ప్రచారం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి 9 గంటల పాటు దాడి చేస్తూ ఉంటే ఒక డీసీపీ, ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ ఎవరు కూడా పని కనీసం ఫోన్ ఎత్తని పరిస్థితులు ఉంటే ఇంతకు మించిన అరాచకం ఏమవుతుంది? ఎస్పీ గారి ఇంటి ముందు నిలబడి మాట్లాడినంటే కూడా ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరికినట్లేదు. ఆ రోజున దొరికినా ఏమి సాయం చేసినట్లేరు. ఒకవైపు ఏమో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేస్తారు కానీ కేసులు పెట్టడానికి వీల్లేదు అంటారు. ఇంత విధంగా వన్ సైడెడ్ గా చట్టాన్ని నడుపుతూ మళ్ళీ వైసీపీ వాళ్ళు అరాచకం అని ప్రచారం చేస్తున్నారంటే తమకున్న ఆలోచనలో అవతల వాళ్ళకు రుద్దాలి అన్న ఒక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగా ఉంది. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి జనం ఎందుకు బ్రహ్మరథం పట్టినట్టుగా జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు థ్యాంక్ యూ అని భోగాపురం దగ్గర బోట్లు పెట్టడం కానీ, ఓ పక్క ఎల్లో మీడియా విపరీతంగా రాస్తూ ఉంది ఏదో జగన్ గారు ఏదో అడ్డం పడ్డట్టు, శంకుస్థాపన చేసిన ఆయనేమో అడ్డం పడ్డట్టు, రోడ్లు వేయకుండా ఆపిన ఆయనేమో గొప్పగా పూర్తి చేసినట్లు. నేను ఇందాక విన్నాం కదా, రోడ్డు వేయటానికి 2 ఏళ్ళకి ఇంతవరకు అసలు మొదలే కాకపోతే ఇంకా దాన్ని ఎట్లా చెప్పాలి అనేది ఒక యాంగిల్. సో ఓవరాల్గా ఉత్తరాంధ్రలో ప్రజలు ఎందుకు జగన్ గారి పట్ల ఇప్పుడు ఇంత ఆదరణాభిమానాలు చూపుతున్నారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా మన రామ్నాథ్ అన్నకి, సాక్షి వీక్షకులకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఆ శ్రీకాకుళం సంబంధించినటువంటి వాటిలో మీరు చూస్తే అడుగడుగున ఎప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడికి వెళ్ళేంత వరకు కూడాను ఎక్కడ కూడాను గ్యాప్ లేకుండా దాదాపు ప్రతి గ్రామం నుంచి తండాల నుంచి కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడము, సంఘీభావం తెలపడము. రెండవది తమ యొక్క సమస్యలు మీరు గమనిస్తే సార్, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు బయటకు వచ్చారు, తర్వాత భూము సంబంధించినట్టు లాక్కుంటారని వాళ్ళు వచ్చారు, అంటే బెస్ట్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రజల వాళ్ళ సమస్యలున్నా ఆ సమస్యలు తీర్చేటువంటి నాయకుడు ఈయన అనేటువంటిది నెంబర్ 1. రెండవది యువత ఇదంతా కూడా పూర్తిగా నలిగిపోయింది ఈ ప్రభుత్వం పట్ల. మూడవది ఆయన పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి కూడా జనాభిమానము, విపరీతమైనటువంటి జనాభిమానం. ఈ దేశంలోనే టాప్ లో, అంటే ఇది పొగడ్తలో ఎలివేషన్ కాదు కానీ ఫ్యాక్ట్ తీసుకున్నప్పుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఉత్తరాంధ్రకి వెళ్ళినా, రాయలసీమకి వెళ్ళినా, గోదావరి జిల్లాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ బ్రహ్మరథం అనేటువంటిది పడతా ఉంటారు. అంటే ప్రజలలో విపరీతమైనటువంటి క్రేజ్ ఆయనకుంది. అన్ని వర్గాలలో యువత తీసుకున్నా, అదేవిధంగా మహిళలు కానీ ఎవరైనా కూడా. ఇక్కడ ఈ రెండవది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఎల్లో మీడియా ఇదంతా కూడా నానా చేస్తా ఉంది కదా. ఇక్కడ గమనించండి సార్, చింతాడు రవి మీద అయితేనేమి, మహిళా ఎస్ఐని చుట్టుముట్టారు, లేకపోతే బొత్స సత్యనారాయణ ఇలా చేశారు, లేకపోతే ఇలా చేశారు, కలవలేదనేటువంటిది నిన్నటి నుంచి వాళ్ళు విషయం చెబుతా ఉన్నారు. ఒక Z+ కేటగిరీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ ఉంటే ఆయన వెహికల్ చుట్టూ భద్రత గమనించారు సార్. ఇక్కడ చుట్టూ కనీసం అంటే అడుగు వేయడానికి కూడాను జనాలందరూ అభిమానులు కావచ్చు, అభిమానుల కోరంలో ఏదైనా కూడా వాళ్ళే ఉండొచ్చు కదా. Z+ కేటగిరీ ఉంటే ఇక్కడికి వెళ్ళేసి దగ్గర జైలు దగ్గర అయితే 650 మంది పోలీసులు, జైలు దగ్గర 650 మంది పోలీసులు ఉదయం నుంచి. తర్వాత రోడ్లకి, బారికేడ్లకి, గ్రామాల దగ్గర, ప్రతి గ్రామం దగ్గర నుంచి ఎక్కడికైతే నేషనల్ హైవేకి యాక్సెస్ ఉంటుందో ప్రతి రోడ్డు దగ్గర 10ల సంఖ్యలో పోలీసులు పెట్టారు.
అంటే జనాలు రాకుండా చేద్దామనేటువంటిది ఏకైక లక్ష్యమే గాని జగన్మోహన్ రెడ్డి గారి Z+ కేటగిరీ భద్రత ఉందే, కనీసం ఆయనకి ఏం జరుగుతుందో, లేకపోతే ఆయన టైం ఉంది కదా, షెడ్యూల్ రిలీజ్ చేస్తారు కదా, ఆ రోడ్ నెంబర్ని క్లియరెన్స్ చేయడానికి కానీ ఆ యొక్క బెటాలియన్ కానీ పోలీసులు కానీ ఎక్కడున్నారు సార్? ఒక్క పోలీసు కూడా కనిపించరు మీకు. మొన్న భీమవరంలో కూడా చూస్తే అక్కడికి వెళ్తే ఆ ఆక్వా సంబంధించిన వాటిలో కనీసము స్టేజ్ మీద కూడా పోలీసులంతా కూడా జనాలు బయట చూస్తున్నారు కానీ స్టేజ్ మీద ఆ రైట్. బూతులు తిడుతూ బూటుకాలితో తన్నుతూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సిఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తన. ఈయన తర్వాత ఎమ్మెల్యే గారి బాలకృష్ణ గారి పిఏ కన్సర్న్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయట. వాడిని తన్ని పోలీస్ స్టేషన్లో వేయండి అంటూ హిందూపురంలో రెచ్చిపోయిన సిఐ అంట. మరోవైపు సోలార్ ప్రాజెక్టు రైతులకు షాక్ అంటూ మరో వార్తనిచ్చారు. దాంట్లో రైతులకి కౌలు పెంచడం, అట్లాగే పంట పొలాలను తీసుకోవటం, వీటి మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మొన్న ప్రజాహితులు కూడా ఈ వార్త వచ్చింది. ఏమిటి హిందూపురంలో ఈ సిఐ గారి మీద ఈ విమర్శలు రావటాన్ని మీరు ఎట్లా చూస్తారు? మీరు ఆ ప్రాంతం వారే కదా రామ్నాథ్ గారు. హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఆమె చనిపోయారు. దానితో నిరసన తెలిపేందుకు అక్కడ బంధువులతో పాటు ఆయన వచ్చారు, న్యాయవాది వాళ్ళకి మద్దతుగా. వస్తే సిఐ గారు డైరెక్ట్ గా అక్కడికి వచ్చి కాలుతో తన్నడం కూడా వీడియోలో వచ్చాయి బయటికి. సోషల్ మీడియాలో మొత్తం తిరుగుతున్నాయి ఆ వీడియోలు కూడా. బూతులు తిరుగుతూ డైరెక్ట్ గా కాలుతో తన్నారు. ఇదంతా ఎందుకు వస్తుంది? ప్రపంచం మొత్తం, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలి, మనము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండానే అన్ని నడపాలి అని ఒకవైపు దేశం మొత్తం అటువైపు వెళ్తుంటే, ఎందుకో కానీ ఏపీ మనం పూర్తిగా రివర్స్ లో వెళ్ళిపోతూ ఉన్నామా అంటే, బహుశా ఇప్పుడు చంపేసి బూడిద కూడా లేకుండా చేసినప్పటికీ కూడా ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం మొత్తం వెనుకేసుకొస్తూ ఉన్నప్పుడు మనం కాలుతోదంతే ఏమవుతుంది అని అనుకున్నారా? ఏ మాత్రం విచక్షణ ఉంటే పబ్లిక్ ప్లేస్ లో ఒక సిఐ డైరెక్ట్ గా కాలుతో తంతున్నారంటే, పోలీసులకి ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఇచ్చారు? అది స్వేచ్ఛ అనాలా? మొత్తం పరిధి దాటి మీరు పనిచేయండి, మేము ఏమి కాదు, మేము చూసుకుంటామన్న ధైర్యం ఇచ్చారా? బాలకృష్ణ గారి పిఏతో బాగా సన్నిహితంగా ఉంటారు రాజగోపాల్ నాయుడు గారు, సిఐ గారు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మన పొలిటీషియన్లతో కలిసిపోయాం, బాలకృష్ణ గారితోనే మనకి సంబంధాలు ఉన్నప్పుడు ఇక మనం ఏం చేసినా ఎవరు ఏమి చేయలేరని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ కాదు, కొంతమంది, చాలా మంది పాపం నిజాయితీగా ఉన్న పోలీసులు ఈ పరిస్థితులను చూసి ఆవేదన చెందుతూ ఉంటే, ఒక 10-20% మంది పూర్తిగా రాజకీయ నాయకులతో కలిసిపోయి ఓ పలానా ఎమ్మెల్యే సార్ నేను మీకు బాగా పనికి వస్తాను సార్ అని అక్కడ పోస్టింగ్ ఇప్పించుకోవడం. మొత్తం ఎమ్మెల్యే మనం చూసాం కదా, మొన్న ఒక మహిళని కొడితే కొమ్మిడియన్ గారు మొత్తం వ్యవహారం మొత్తం ఎక్కడి వరకు వెళ్ళింది? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళింది. సిఐ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మాకు లెటర్ పంపించిన తర్వాత, ఎండోర్స్ చేసిన తర్వాత మేము కేసు పెట్టామని చెప్తున్నారు. ఈ చట్టంలో, ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఎమ్మెల్యే చెప్పిన తర్వాత ఎమ్మెల్యే లెటర్ పంపిస్తారు, కేసు పెట్టాలని పెట్టారు. దాన్ని బహిరంగంగా కూడా చెప్తూ ఉన్నారంటే పూర్తిగా విచక్షణ కోల్పోతున్నామా మనము? అంత పూర్తిగా రాజకీయ నాయకులు, పోలీసులు కలిసి పనిచేస్తూ ఉన్నారా? ఇది ఆందోళన కలిగించే అంశం. అంటే పోలీసులు ఏమనుకుంటున్నారు, కొంతమంది మనం కీలకమైన ఎమ్మెల్యేలతోనో మంత్రులతోనో ఉంటూ వాళ్ళు చెప్పింది చేస్తే ఇక ఈ రాష్ట్రంలో మనం ఏం చేసినా ఎవడు ఏమి చేయలేదన్న ధైర్యంతో ఉన్నారా? వారానికి ఒకరు పోలీసులు పలానా సిఐ, పలానా ఎస్ఐ వేధించడం వల్లే చనిపోతున్నామని చెప్పి వీడియోలు ఇచ్చి మరణ వాంగ్మూలాలు ఇంకో దేశంలోనే, ఇంకో రాష్ట్రంలోనే అయితే ఆ రోజే ఇంకా మొత్తం కేసు మొదలవుతుంది. కానీ ఇలాంటి వీడియోలు అనేకం వస్తూ ఉన్నా కూడా కనీసం కేసులు నమోదు చేయడం లేదు, కనీసం వాళ్ళని సస్పెండ్ చేయడం లేదు. అంటే హైకోర్టులు కూడా స్పందించాలి. ఇంకో చోట అయితే సుమోటోగా తీసుకుంటారు ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు, కానీ ఆ పరిస్థితులు ఏమి కనిపించడం లేదు. సాయి కృష్ణ గారి కేసులో తల్లితో అనుమతి లేకుండా న్యాయవాది సంతకాలు పెట్టేసి పిటిషన్ వెనక్కి తీసుకుంటూ ఉంటే మొత్తం ప్రశ్నించలేని స్థితిలో ఉంది మొత్తం వ్యవస్థ మొత్తం. సో ఇలాంటి వెసులుబాట్లు చూసుకునే కొందరు పోలీస్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. లేకుంటే బహిరంగ ప్రదేశంలో ఒక సిఐ కాల్తో తంతున్నాడు ఒక హైకోర్టు న్యాయవాదిని అంటే ఇంతకు మించిన దురదృష్టకరమైన సంఘటనలు ఏముంటాయి కుమ్మనేని గారు? రైట్. శివశంకర్ గారి లైన్ మళ్ళీ వచ్చింది. శివశంకర్ గారు చెప్పండి, ఇందాక పూర్తి కాలేదు మీ కామెంట్ చెప్పటం. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎందుకు అంత భయపడుతోందా జగన్ గారి స్పీచెస్కి కానీ, జగన్ గారు చెప్తున్న వ్యాఖ్యలకు కానీ, అలాగే జనం వస్తున్న తీరు మీద కానీ? సార్ ఒకటి, వీళ్ళకి జనాల్లోకి అడుగు పెడితే గనక వాళ్ళకి ఒక భయం. ఎందుకంటే సార్ 2 రకాలు ఇక్కడ మనం ఆలోచించాలి. ఒకటి, ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ విపరీతంగా పెరుగుతా ఉంది. ఇక రెండోది, ఏదైతే అబద్ధాలన్నీ కూడా వల్లె వేసేసి, ఉదాహరణకి ఈ అప్పల్ రాజు గారి అబ్బాయి తీసుకున్నాము, అది యాక్సిడెంట్ అయింది, దాన్ని మేము కూడా బాధపడ్డాము, ఖండించడం, అయ్యో జరగ దురదృష్టం అని చెప్పారు. కానీ దాన్ని ఏం చేశారు? లేదు, ఒక హత్య చేసినట్టు
మర్డర్ చేసినట్టు సెక్షన్లు మార్చేసేసి వాళ్ళ నాన్నని యాడ్ చేసేసి రాజకీయం కనకదొక్కడానికి చేసేటటువంటి ఇదంతా కూడా చేశారు. దాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎల్లో మీడియా టీడీపీ ఫేక్ ఫ్యాక్టరీ జనాలందరినీ తీసుకెళ్లారు. అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మించారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ వాస్తవాలన్నీ కూడా, ఈ అబద్ధాలన్నీ కూడా పటాపంచలయ్యి వాస్తవాలు బయటకు వస్తాయి. ఈయన మాట్లాడితే ఆధారాలతో సహా మాట్లాడతాడు. ఏదో మనలాగా టీడీపీ వాళ్ళలాగా గాలి మాటలు మాట్లాడాడు. పూర్తిగా ఆధారాలతో సహా తీసుకొని విత్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడు అనేటువంటిది ఉంది. అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి భయం ఉంది. ఇదే కాదు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా డిఎస్సి లో కూడా ఏదో ఫేక్ గా అట్లా వేగ్ గా మాట్లాడకుండా పూర్తిగా ఆధారాలతో సహా కూర్చొని క్యాండిడేట్లు కూర్చోబెట్టుకొని చెప్తాడు. ప్రజల్లోకి వస్తే కనుక ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మొదటి నుంచి. మనం చెప్పే అబద్ధాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేటువంటిది ఈ రెండు. ఇక మూడోది, ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను మొన్న మాట్లాడుతూ క్రిమినల్స్ పరామర్శించడానికి వెళ్తారా అది ఇది అంటారు. ఎవరు క్రిమినల్ సార్? ఏడీఆర్ రిపోర్ట్ 2 రోజుల క్రితం ఇచ్చింది. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి? 19 కేసులు ఉన్నాయి. తర్వాత తన సహచర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు ఇదే సీదుల అప్పలరాజు సంబంధించినటువంటి ఆయన కమ్యూనిటీ అని అదే ఆయన మర్డర్ కేసులో జైల్లోకి వెళ్ళేసి క్రిమినల్ కేసులు ఉన్నా కూడాను ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కేబినెట్ లో ఉన్నారు సహచర మంత్రులు. అచ్చెన్నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆయనే, ఆమె నకిలీ మందుల కేసులు అంతా కూడా తీసుకుని దాంట్లో కూర్చొని ఆయన కూడా కూర్చుంటున్నారు. ఎవరు క్రిమినల్స్? ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు ఈఎస్ఐ స్కామ్ అనుకుంటది. అది ఈఎస్ఐ మందులే సార్, మందుల స్కామ్ అంటే ఈఎస్ఐ మందులు కొనుగోళ్ళ తారుమారు జరిగింది అనేటువంటిది చేసే. ఇక ఈయనలాగా అంగళ్ళకి వెళ్ళినా పీలేరు పొంగునూరు ప్రాంతంలో పర్యటించినా కూడాను అక్కడ పోలీసుల మీద మా వాళ్ళు దాడి చేయలేదు, పోలీసుల మీద రాళ్లు తీసుకుపోవట్లేదు, వాహనాలను తగలబెట్టారు, ప్రభుత్వ వాహనాలు తగలబెట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన అయితే కనుక చెప్పలేము కానీ అచ్చెన్నాయుడు గారు యువగలంలో పోలీసులను ఏమంటారు, ఏదో తినడానికి వచ్చారు ఆ మాటలు మనం అదే మాట్లాడారు. నేను మాట్లాడాను అలాంటి మాటలు మాట్లాడాను. అంత నిజంగా పోలీసుల వ్యవస్థల పట్ల వాళ్ళు మాట్లాడి ఈ రోజు అక్కడ చూశారు. ఈ హోంమంత్రి గారు వచ్చేసి బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు నిన్న, ఈయన మాట్లాడడానికి 2 గంటలు పడుతుందా అని. మీరు భద్రత కల్పించాలి కదా. జెడ్+ కేటగిరీ అక్కడ చూడండి, ఇప్పుడు ఆ విజువల్స్ చూడండి, ఎవరు వస్తున్నారో ఏంటో, అభిమానులే కావచ్చు, అభిమానుల సందులో ఎవరన్నా మీ వాళ్ళు వస్తే లేదా ఎవరన్నా వస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క సెక్యూరిటీ ఎక్కడండి అంటే బాధపడేది లీస్ట్ బాగా సార్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. భద్రత ఎక్కడ సార్? జెడ్+ కేటగిరీ భద్రత ఎయిర్పోర్ట్ లో ఉంది, తర్వాత రోడ్డు అమ్మడి ఎక్కడన్నా ఉందా? ఒకే ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు బయటకు వస్తున్నాయి, బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాలు బయటకు వస్తాయి. ఈ యొక్క వీళ్ళకు రోజు రోజుకి గడువు అనేటువంటిది దగ్గర పడతా ఉంది. ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది సార్. దీన్ని ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక ఈయన బయటకు వస్తే ఎందుకు మీకు అంత భయము? ఎందుకు? ఇదే ఈ విషయాలన్నీ కూడానే. ఓకే రైట్. ఓకే, ఇక అమరావతి వివరాలపై చేతులెత్తేసిన కేంద్రం, యూసీలు, ఏకైక రాజధాని హామీ, రైతులకు నిధులు తదితర వివరాలు తమ వద్ద లేవని కేంద్రం చెప్పిందట లోక్సభలో. తర్వాత అమరావతిలో వైఎస్ఆర్ ఎంపీ తనూజారాణి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు, కేంద్రం మంజూరు చేస్తున్న PMY కింద ప్రతిపాదన శూన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు పెట్టొద్దు అంటూ పాపం ఆ ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళన చెందుతూ మీటింగులు పెడుతున్నారు. ఆగస్టు 3 నుంచి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్తారట. సో ఈ రెంటి మీద మీరేమని కామెంట్ చేస్తారు రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, అమరావతి నిర్మాణాన్ని మన ఇంజనీర్లు కడితేనే అది ఒక మురికివాడ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే సెంటు కంపు అని రాశారు బహిరంగంగానే పత్రికల్లో. అంటే ఎంత పబ్లిక్ ఏమనుకుంటారో అన్న ఇది కూడా లేకుండా రాశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పేదలకు ఇల్లు కడతాం, డబ్బులు ఇవ్వండి లేకుంటే మంజూరు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారని నేనైతే అనుకోలేదు. అదే జరిగింది. ఎందుకంటే 107 పట్టణాల్లో 12,000 పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిస్తే వీళ్ళు పంపించిన ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలే. అమరావతిలో ఒక్క ఇంటికి కూడా లేదు. ఇంకా బాగా గమనిస్తే అసలు అమరావతిలో ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులను ఎంతవరకు ఉండనిస్తారు అన్నది కూడా ఒక ప్రశ్నే. పెద్దగా ఫ్లాట్లు తీసుకున్నారు, 250 గజాలు, 500 గజాలు, 1000 గజాలు ఇలా తీసుకున్న వాళ్ళని ఇప్పుడు దాన్ని డివిజన్ చేయండి, విడగొట్టండి, మేము నా 2 కుమారులకో 4 పంచుకోవాలి అనుకుంటే మాత్రం అంగీకరించకుండా CRDA చట్టానికి ముందు పెడుతూ ఉన్నారు. CRDA చట్టంలోనే ఉంది, ఒకసారి ఫ్లాట్ తీసుకున్న తర్వాత దాన్ని ముక్కలు చేయడానికి వీలు లేదు అని. అంటే ఏంటి? ఇప్పుడు ఒక రైతు 1000 గజాలు ఉంటుంది, కొడుకులకి పంచడానికి వీలు లేదు. ఇంకా 1000 గజాల రైతు ఏం చేసుకుంటాడంటే అమ్మేసుకొని వెళ్ళిపోవాలా, పెద్ద వాళ్ళు అక్కడికి రావాలి అన్న ప్రణాళికతోనే
రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ అమరావతిలో కేంద్ర ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇళ్ల నిర్మాణానికి పేదలకి ఇవ్వలేదు. చట్టంలోనే ఉంది 5% ఇవ్వాలి భూమి పేదల కోసం కేటాయించాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చేయడం లేదు. కొందరు మేధావులు అమరావతిలో మీరు మొత్తం పెద్దవాళ్ళు మాత్రమే జీవించేలాగా పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక బ్యాండెక్స్ లాంటి ఒక బట్టల పరిశ్రమ, అంటే బట్టలు కుట్టే పరిశ్రమ పెట్టండి, ఓ 30,000 మందికి 40,000 మందికి ఉపాధి కలిగినప్పుడు మధ్య తరగతి వాళ్ళు పేదలు అందరూ వస్తారు, ఒక సమతుల్యత ఉంటుంది అంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదంటే పూర్తిగా ఒక ఎలైట్ పీపుల్ కి మాత్రమే రాజధానిగా ఉండాలి ఈ ప్రాంతం. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఊహించి చెప్పారు చూడండి, ఇది కేవలం కొందరు పెద్దవాళ్ళకు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మారుతుందని. అది అక్షర సత్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అక్కడ పేదలకు ఇళ్లు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదన కూడా పంపలేదు. ఇక రెండు ఆర్టీసీ కొమ్మినేని గారు, ఆర్టీసీ అన్నది వాళ్ళు బహిరంగంగానే ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ చైర్మన్ గా ఉన్న కొనకళ్ళ నారాయణ గారు ఏం చెప్పారు, అసలు ఆర్టీసీ అన్నది కొత్తగా ఈ బస్సుని కొనే పరిస్థితుల్లో లేదు, కాబట్టి మేము ప్రైవేట్ ఆపరేటర్లకి ఇస్తున్నా, ప్రైవేట్ వ్యక్తులు కొంటారు అని చెప్పారు ఒక స్టేట్మెంట్. రెండు, ఇంకా డీజిల్ బస్సులు అసలు కొనే పరిస్థితి లేదు అని చెప్పారు. మూడో స్టేట్మెంట్, త్వరలో అంటే 2029 అనుకుంటా, ఆనాటికి మొత్తం ఈ బస్సులే ఉంటాయి ఆర్టీసీలో అన్నారు. డీజిల్ బస్సులు కొనరు, ఈ బస్సులు మాత్రమే కొంటారు. అవన్నీ మన ప్రైవేట్ వాళ్ళతో కొంటున్నారు అంటే దాంట్లో అర్థమే ఉంది, డైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిపోల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు, మరో 29 డిపోల్ని కూడా ప్రైవేట్కి ఇవ్వడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. దాని మీదనే ఇప్పుడు కార్మికులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు, కానీ దానికి డబ్బులు ఇవ్వడం లేదు. అందుకని ఆర్టీసీ చైర్మన్ గారు ఈ ఉచిత ప్రయాణం వల్ల విపరీతమైన భారం పడుతుందని కూడా మాట్లాడారు. ఆ రోజు ఏంటి ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి, ఆర్టీసీ నడిపినప్పటికీ కూడా ఆ ఛార్జీలకు అయ్యే మహిళలు అయిన ఖర్చులు మొత్తం ప్రభుత్వం రిలీజ్ చేయాలి. పైగా ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, పైగా అప్పుడు ఆ రోజు హామీ ఏమని ఇచ్చారు, మీరు శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్ళొచ్చు, తిరుపతి నుంచి అన్నవరం వెళ్ళొచ్చు, ఇట్లా సింహాచలం వెళ్ళొచ్చు, ఇట్లా ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అట్లా జరుగుతుందా? అన్ని బస్సుల్లోనూ ఫెసిలిటీ పెట్టలేదు కదా. ఒక్క బస్సు కొత్తగా తీసుకురావడం లేదు. ఈ మొత్తం ఇప్పుడు 40 మంది వెళ్లే బస్సులో 60 మంది కూడా వెళ్తున్నారు. దానివల్ల బస్సులు మొత్తం తుక్కు అయిపోతున్నాయి. కొత్తగా బస్సులు కొనడం లేదు. కొద్ది రోజులకి ఇప్పటికీ ఆర్టీసీలో మగాళ్ళు బస్సు ఎక్కడానికి ఇష్టపడడం లేదు. ఆటోలో ఏదైనా ఉంటే వెళ్ళిపోతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఎక్కుతున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిని మహిళలు కూడా చాలా మంది అబ్బో ఆ రద్దీలో వెళ్ళి ఆ కోటలు ఆ గొడవలు మనకెందుకు అని డిబేట్ ఎత్తా అంటే ఒక విధంగా ఆర్టీసీని మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేసి పబ్లిక్ ఇది ఒక ఎత్తిపోయిన సంస్థ అని ఒక పేరు వేసి దాని మీద మొత్తం ప్రైవేట్కి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రంగం సిద్ధం చేస్తున్నారు. రైట్. శివశంకర్ గారు, దీని మీద మీరు కూడా క్లుప్తంగా మాట్లాడండి. పేదలకి భూములు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ఏమీ అమరావతి రాజధానిలో జరిగేటట్టు కనపడటం లేదా? అసలు పేదోళ్ళు అంటే అక్కడ సోషల్ ఇంబ్యాలెన్స్ అవుతుందని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు కదా సార్. సోషల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, అక్కడ ఉంటే పేదలు ఉండకూడదు అనేటువంటిది ఏకైక లక్ష్యము. ఎందుకు సార్ అంతెందుకు, ఒక్క పేదవాడికి 50,000 మందికి గుంటూరు, అదేవిధంగా విజయవాడ, ఏదైతే మావిగన్ ప్రాంతం అని మేము అంటున్నాం కదా, ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లేసి 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి సుప్రీంకోర్టులోకి వెళ్ళేసి దాన్ని తీసుకొని వచ్చేసి రద్దు చేయించారు. తర్వాత స్టే తెచ్చుకొని వచ్చారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా ఆ ఆర్డర్ నే రిమూవ్ చేశారు, డిలీట్ చేశారు. అంటే ఇచ్చేదే లేదు పేదలకు అని చెప్పి ఇచ్చేసి 50,000 ఇల్లు పేదలకు ఇచ్చినటువంటిది. ఇక రెండవది, ఈ రోజు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద 107 పట్టణాలకి ప్రపోజల్స్ పంపించారు. 12,370 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. ఆ ప్రపోజల్ చూస్తే 107 పట్టణాలలో మన అమరావతి అనేటువంటిది పట్టణం లేదు. మరి ఆయన దృష్టిలో అమరావతి అనేటువంటిది పట్టణం కాదేమో, ఆయనేమో రాజధాని అని గొప్పలు ప్రపంచ స్థాయి రాజధాని కదా, అదే ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు. 107 పట్టణాలలో అమరావతి పట్టణం కాదేమో, మరి ఇప్పటికీ పట్టణం కాకుండా అందుకు మించి ఉందేమో. మరి అంటే పేదలు ఉండకూడదనే ఒక్కటి కూడా. ఇంకోటి సార్, ఒక సినిమా, తెలుగు సినిమా, మీరు సినిమాలు తక్కువ చూస్తే తెలియదు కానీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సినిమా వచ్చింది, తెలుగు సినిమా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో 2 ఉంటాయి, గోల్డ్ ఫేస్ కాలనీ అని ఒకటి, స్లమ్ ఏరియా అని ఒకటి. గోల్డ్ ఫేస్ కాలనీ అనేటువంటిది బాగా పెద్దింటారు, గొప్పింటాలంతా విల్లాస్ అదంతా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుంటది. పొరపాటు ఏదైనా క్రికెట్ ఆడుతూ ఈ పేదోడు ఆ స్లమ్ ఏరియా పక్కనే ఉంటది కదా, వాళ్ళ బాలెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి కొట్టేవాళ్ళు, మా గోల్డ్ ఫేస్ కాలనీకి వస్తారు స్లమ్ ఏరియా అని. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లుందంటే గోల్డ్ ఫేస్ కాలనీ లాగా ఓన్లీ ధనవంతులే ఉండాలనేటువంటి ఆయన ఆలోచన. లేకపోతే కనుక ఒకటి సార్, ఇప్పుడు ఈ ఉండే వాళ్ళలో ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది పడిపోతుంది, పేదోడు వస్తే
పేద పేద చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తే రియల్ ఎస్టేట్ ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉంది? ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే రెండో దశ అన్నాడో చాలా వరకు పడిపోయిందని రైతులంతా గగ్గోలు పెడుతున్నారు. సరే అది వేరే చర్చ అనుకోండి మళ్ళీ. అది రైట్. పొలం ఎండి గుండె మండి. పాపం కంచిచర్ల దగ్గర ఒక రైతు పొలాన్ని దున్నేస్తున్నాడు ఈ కరువు పరిస్థితుల నేపథ్యంలో. అయితే ఇప్పుడు ఈ గోదావరి కృష్ణ వరద వస్తే ఏమన్నా కాస్త ఏమైనా ఉపయోగం జరుగుతుందో చూడాలి. ఊరు వెలవెల బడి బోసిపోయే ప్రజక్తిలో ఒక వార్త వచ్చింది. 71 కుటుంబాలు ఉండే గ్రామంలో ఒక్కడే విద్యార్థి ఉన్నట్ట. వలస వేదనలకు సజీవ సాక్ష్యం చెరుకుపల్లి అంటూ ఒక వార్తనిచ్చారు. విజయనగరం జిల్లా రాజదత్తేరు మండలంలో. పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఏపీ ఉందని మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. డిఎస్సి స్కామ్పై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాల సాధన కోసం కదం దొక్కిన కార్మికులు తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అరెస్టులు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నా. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తి అంటూ ఇప్పుడు ఇక ఆయన మీద పడ్డట్టున్నారు 2 ఏళ్ల తర్వాత. రైట్. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు. నిన్న మీరు గమనించారా రామ్నాథ్ గారు? ఈనాడు వాళ్ళు ఈ ఒక ఎడిటోరియల్లో రాశారు. మొత్తం వైసీపీయే గత టైంలో దొంగ ఓట్లు వేసినట్లుగా ప్రచారం చేస్తూ వాళ్ళు వార్తలు ఇచ్చారు. తర్వాత ఇది చేశారు. మరి వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం జరుగుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితా నేడు విడుదల చేస్తారట. పంచదారుల మైనింగ్లో తొలివేటు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విశాఖ భోగాపురం రై అంట 172 కోట్లతో 172 కోట్లతో 7 అనుసంధాన రహదారుల విస్తరణ అంట. ఇంతవరకు మొదలు పెట్టలేదని ఇందాక జగన్ గారు చెబుతున్నది విన్నాం కదా. రిలయన్స్ పెట్టుబడులు 1,00,000 కోట్లు వచ్చేస్తాయట. చింతలపూడి రేచర్ల బొగ్గు గనుల్లో మైనింగ్ చేసేస్తే వచ్చేస్తాయని. ఇక అన్నిటికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేంద్రదేవ్ గారు అనేటువంటి ఒక తెలుగుదేశం మేధావనాలా లేకపోతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు సలహా మండలికి చైర్మన్గా కూడా ఉన్నారంట, ఆర్థిక మండలికి. ఆయన జగన్ గారు ఉన్నప్పుడేమో ఆంధ్రాకు అప్పులే శాపమనేమో తిడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈనాడు వారికి. ఇప్పుడు అదే ఆయన చంద్రబాబు గారి గవర్నమెంట్లో అప్పులు చేస్తుంటే అప్పులు పెద్ద ఇష్యూ కాదు, జిఎస్డిపికి దానికి పోలిక అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారంట. సో రామ్నాథ్ గారు దీని మీద మీరు వీడియో కూడా చేసినట్టున్నారు. మహేంద్రదేవ్ లాంటి మేధావులు ఇట్లా చెప్పటం సమాజానికి మంచిదేనా? అసలు ఆర్థికవేత్తలే ఇట్లా రాజకీయంగా మాట్లాడొచ్చా? ఆయన చెప్పిన దాంట్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే కొమ్మినేని గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయాయని రాశారు. అంత మేధావి ఏంటి? ఇప్పుడు ప్రధాని గారి ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా ఉన్నాయన 14 లక్షల కోట్లు అని చెప్పారు. ఒక పచ్చి అబద్ధం. ఇప్పటికైనా నిరూపించగలుగుతారా? లేదు. మొన్న రాజ్యసభలో చెప్పారు 6,42,000 కోట్లు ఇప్పటి వరకు ఉన్న అప్పు అని. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కూడా ఎక్కువ ఉంది. దాంతో పాటు ఆ రోజు ఏమన్నారు? మై ఆర్థికంగా ఇంత విచ్ఛిన్నమా అప్పులు అన్నారు. కానీ నిన్న సింపుల్ గా ఆయన ఏం చెప్తున్నారంటే ఆ రాష్ట్రం అప్పు పెరిగిపోతోందని ఆందోళన చెందడం అన్నది సరైనది కాదంట. జీడిపితో పోల్చి చూసుకోవాలి అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మయా అయిపోయింది, రాజకీయం శ్రీలంక అయిపోయింది, సోమాలియా అయిపోయింది అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమీ కాలేదు, అంత సవ్యంగా ఉంది, మీరేం బాధపడద్దని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, మేము ఉంటామని చెప్తున్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడుగా ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారికి అభివృద్ధి మీద మంచి అవగాహన ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పూర్తిగా పొగిడే పని పెట్టుకున్నారు. అప్పట్లో నిరుద్యోగం విపరీతంగా ఉంది అని చెప్పారు. ఈరోజు అంతకంటే ఎక్కువ ఉందని మొన్ననే రాజ్యసభలో రిపోర్ట్లు వచ్చాయి. దాని మీద స్పందించడం అంటే పూర్తిగా పబ్లిక్ ని. ఇంకో విషయం ఏంటంటే కొమ్మినేని గారు బాధాకరమైన విషయము, ఈ ఆర్టికల్ ఆయన ఈనాడు పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు గతంలో. ఆ ఆర్టికల్ వెతికే క్రమంలో వెళ్ళి కొడితే ఈ కథనం అందుబాటులో లేదు అని వస్తాను. ఇలాంటివి చాలా చేశారు. ఎందుకు చేశారు మీకు పంపిస్తాను వీడియో కూడా కావాలంటే. దాన్ని కొడితే ఈ కథనం అందుబాటులో లేదని వస్తాను. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్డ్ గా ఎలక్షన్లకు ముందు వాళ్ళ విశ్వసనీయతలు పాఠకుల మైండ్ సెట్ అన్ని ప్రభావితం చేయడానికి ఇష్టానుసారం రాశారు. పచ్చి అబద్ధాలు రాసేవాడు సార్. నేను రోజు ఆ రోజుల్లో ఎలక్షన్ ముందు ఇగో ఇది అబద్ధం ఇది నిజం అని రోజు చెప్పేవాడిని. అయినా కూడా సరే అది అప్పుడు కథ వేరనుకోండి. అప్పుడు జరిగిన ఎలక్షన్ నేనైతే ఖచ్చితంగా పరకాల ప్రభాకర్ గారు ఆధార సహితంగా చెప్పిన తర్వాత ఖచ్చితంగా మోసం జరిగిందని నేనైతే నమ్ముతున్నాను అనుకోండి. బట్ అప్పుడు ఆ రాసిన అబద్ధాలు అయితే మాత్రం చాలా దారుణం. పత్రికా వ్యవస్థకి మీడియా వ్యవస్థకే చాలా అన్యాయం చేసినట్లు అనిపించింది. అలాంటి కథనాలు రాశారు కాబట్టి హైడ్ చేసుకోవడం, తొలగించుకోవడం, ఇంకా ఎవరైనా ఆ పీడిఎఫ్ సంబంధించిన కథనాలు చెప్తే మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్లు ఇచ్చే స్థాయికి మీడియా వెళ్ళిపోయిందంటే ఎంత దురదృష్టం. నేను నిజంగానే మహేంద్ర దేవ్ గారు చెప్పిన మాటలు చూస్తే
అర్థమవుతుంది పబ్లిక్ వీళ్ళే అప్పుడు ఎలా అంత మోసం చేశారు, ఇప్పుడు ఎలా పబ్లిక్ తో మళ్ళీ ఇంకోసారి ఇంకో రూట్ లో మోసం చేయడానికి ఎలా వస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమైపోతుంది కొమ్మినేని గారు. అలాగే రాజకీయ నాయకులు మోసాలు చేశారు, అబద్ధాలు చెప్పారంటే అర్థం ఉంది. కానీ మేధావులుగా ముద్రేసుకున్న వాళ్ళు కూడా సోకాళ్ళు మేధావులు అనాలేమో, వీళ్ళు నిజమైన మేధావులు అయితే అట్లా మాట్లాడరు కదా. అప్పుడు జగన్ గారు ఉంటే అప్పు, ఇప్పుడు 2 ఏళ్లలోనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా అది పెద్ద ఇబ్బంది ఏం కాదని ఇప్పుడు చెబుతున్నారంటే అంటే అప్పుడు అబద్ధం ఆడినట్లు ఒప్పుకున్నట్లే కదా. మీరు అన్నట్లు నేనైతే నాకు తెలియదు మీరు చెప్పేదాకా, అసలు ఆ వార్త కనపడకుండా చేయాలని ఎల్లో మీడియా ఈనాడు వారు చేశారని అంటున్నారు. మరి అది వారికి తెలిసి జరిగిందో కానీ బట్ అది కూడా అప్రతిష్టే కదా వాళ్ళకి. రైట్, ఫైనల్గా ఒక్క మాటలో చెప్పండి శివశంకర్ గారు, ఈ ఓటర్ల జాబితా విషయంలో జాగ్రత్త పడుతున్నారా? మీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందేమో నా అనుమానంగా ఉంది. సార్, ఓటర్ల జాబితా చెప్పే ముందు ఇందాక మీరు మాట్లాడుతుంటే ఒకటి గమనించింది, ఇది ఒక్కసారి ఫోటో చూడండి. ఏంటది? ఈనాడు వచ్చేసి రుణకంటకుడు అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది 10 తలల రాక్షసుల్లాగా పెట్టి రుణకంటకుడు అని పెట్టి వాళ్ళు పెట్టినటువంటి విధాలు అప్పుల గురించి ఒక జనాలకి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎలక్షన్లు ఎట్లా రాశారంటే వారిని చూసి రిజర్వ్ బ్యాంకే భయపడింది, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది, SBI తలుపులు మూసేసింది, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులు ట్రేడింగ్ లో అప్రమత్తం చేసింది. ఇంతకు దేశంలో ఆర్థిక దిగ్గజాలందరినీ ఇంతలా భయపట్టింది ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు, మన ఘనత వహించిన జగనుడంట. అప్పు గురించి వీళ్ళు ఈనాడులో ప్రధానమైనటువంటి మెయిన్ ఆర్టికల్లో మీరు అన్నారు కదా, ఆ మహేంద్ర వర్మ గారు ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూ మహేంద్ర దేవ్ గారు ఇచ్చినటువంటిది ఇది వీళ్ళకుంది. ఇక రెండవది సార్, పైగా ఇంకో విషయం చెప్పాలి, మహేంద్ర దేవ్ గారి తండ్రి నాకు గుర్తున్నంత వరకు ఆయన గొప్ప చిత్రకారుడు సంజీవ్ దేవ్ గారని, ఆయనకి చాలా గొప్ప పేరు ఉంది. మరి ఆయన ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవాలి, కానీ ఇట్లా విమర్శలు పాలైతే ఏం ఉపయోగం? అదే సార్, చంద్రబాబుకి మెప్పు పొందాలా, చంద్రబాబు ఆదేశాలు పాటించాలా, ఈనాడు పాటించాలా, ఇవన్నీ ఉంటాయి సార్ కొన్ని ఫీలింగులు ఇవి అన్ని కూడాను. లేకపోతే ఎట్లా మనోడు అనుకుంటే ఇక ఇది మీరు సార్ ఇందాక ఈనాడు 4 రోజుల నుంచి విషయం కక్కుతా ఉన్నారు. ఏది కడపలో ఓట్లు, తిరుపతిలో ఓట్లు, చంద్రగిరిలో ఎక్కువ ఓట్లు అనేటువంటిది. ఎందుకు ఆ కుప్పంలో ఉన్నటువంటి 38,000 దొంగ ఓట్ల గురించి ఎందుకు రాయరు? పైగా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన నియోజకవర్గాలన్నింటిలోనూ తెలుగుదేశమే గెలిచింది. ఆ తెలుగుదేశమే గెలిచింది. ఇంకోటి సార్, రాష్ట్రంలో 28 జిల్లాలుంటే కొత్త జిల్లాలు 28 జిల్లాల్లో మొత్తం ఓట్లు ఇప్పటి వరకు తొలగించిన ఓట్లు 44,71,523 అయితే 12 జిల్లాల్లో మాత్రమే, కేవలం 12 జిల్లాల్లో 25,29,916 ఓట్లు. అంటే ఎక్కడ కర్నూలు, నంద్యాల, అనంతపూర్, ప్రకాశము, పల్నాడు, కడప, ఎన్ని అన్నమయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉండేటువంటి ఏరియాలలో వాంటెడ్ గా ఆ బూచి తీసుకొని వీళ్ళు ఓట్లు తొలగిస్తున్నారా అనేటువంటిది ఒక ఆందోళన మాలో ఉంది. మా బిఎల్ఏలను కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఈనాడులో రాశారు ఈ విధంగా విషం కక్కుతున్నారంటే వాళ్ళు పక్కా ప్రణాళికగా ఓట్లు తీయడానికి కూడాను సిద్ధపడుతున్నట్లు, ఓట్లు తీయడానికి బోగస్ ఓట్లు చేర్పించడానికి కూడా, బోగస్ ఓట్లు చేర్పించడం ఎవరు సిద్ధస్తులు అందరికీ తెలిసిన సంగతే కదా. వాళ్ళు ఎవరు బోగస్ ఓట్లు చేర్చొద్దు, ఎవరు నిజమైన ఓట్లను తీయొద్దు. కానీ దురదృష్టవశాత్తు ఈ దిక్మాల రాజకీయాల్లో అట్లా జరిగిపోతా ఉంది. శ్రీ రామ్నాథ్ గారు, శివశంకర్ గారు, పొనక జనార్దన్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.